త్యాలు ఆగడాలు చేసినారు. ఒక్క ఉదంతం చెప్తాను. కత్తి మహేష్ అనేటువంటి ఒక వ్యక్తి, వాడిని నేనేమి సమర్థించలేదు, నాకేమి వాడి మీద అభిమానం కాదు. చనిపోయిన మనిషి మీద మనం అభాండాలు వేయకూడదు. అట్లాంటి మనిషి గురించి మనం చెడుగా మాట్లాడకూడదు. చెప్తా ఉన్నాను. కత్తి మహేష్ ఉదంతంలోనే మీరు తీసుకోండి ఈ బ్రాహ్మణుల అకృత్యాలు ఏ విధంగా ఉంటాయి ఎట్లనేసి అంటే, రాముణ్ణి పాపాత్ముడుగా చిత్రీకరించి వందల సంవత్సరాలుగా వీళ్ళు పుస్తకాలు రాసుకొని రామేశ్వరం అనేటువంటి గుళ్ళో భ్రష్టు పట్టించి ఇప్పటికి కూడా ప్రచారం చేస్తూ ఉండేది ఈ నీచులు, ఈ బ్రాహ్మణులు. నిన్న మొన్న వాడు కత్తి మహేష్ అనేటోడు రాముణ్ణి దౌల్బాజీ అని ఒక మాట అనేసినాడు. అందుకని వాడిని రాష్ట్రం నుంచే, తెలుగు రాష్ట్రాల నుంచే వెలేసినారు. వాడు కత్తి మహేష్ అనేటోడు ఎస్సీ మాల. అంటే ఎస్సీ మాల కాబట్టి, దళితుడు కాబట్టి, తక్కువ కులమోడు కాబట్టి మీరు రాష్ట్రాల నుంచి వెలేసేస్తారా? ఈ విధంగానే తరతరాలుగా అణగారిన వర్గాలని వెలివేసినారు వీళ్ళు. ఈ రోజుల్లో కూడా, ఇప్పుడు కూడా ఈ ప్రస్తుతం ఇంత టెక్నాలజీ, ఇంత ఫాస్ట్ జనరేషన్, ఇంత తెలివిగా సమానత్వం అనేటువంటి దీంట్లో పరిపాలన జరుగుతూ ఉండి, చట్టము రాజ్యాంగం వచ్చినటువంటి ఈ స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కుల్ని సాధించుకున్న స్వాతంత్ర భారతంలో కూడా వెలివేతలకు గురవుతూ ఉన్నారు మాలలు, మాదిగలు అనేసి. అంటే ఎంత అసమానతలని ఉన్నాయనేది ఒక్కసారి ఆలోచించండి ప్రజలందరూ. అదే బ్రాహ్మణులు రాముణ్ణి పాపాత్ముడు అని పుస్తకాలు రాసి ముద్రించి చిత్రీకరించి తరతరాలుగా ప్రచారాలు చేస్తూ ఉంటే వాళ్ళని వెలివేయలేదే, వాళ్ళని ఏమీ మాట్లాడలేదే, వాళ్ళని నెత్తి మీద కూర్చొని పెట్టుకొని పల్లకీల్లో ఊరేగిస్తూ ఉండారే మీరందరూ, ప్రజలందరూ. దీని గురించి ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు సమాధానం దీనికి? ఇకనైనా ఈ నంగనాచి కామెంట్లు ఎవరిని పడితే వాడిని హైలైట్ చేసేవి ఇవన్నీ వదలండి. సత్యాలు మాట్లాడేటువంటి వాళ్ళని ప్రోత్సహించండి. లేదంటే ఇంకా